ఓ ముస్లింలారా మీరు గుర్తుంచుకోండి, అల్లా సుబ్హానహు వ తఆలా అప్పు విషయంలో హెచ్చరించడం జరిగింది. దైవ ప్రవక్త గారు భయపెట్టడం జరిగింది. ఎందుకు? ఎందుకయ్యా అంటే, ఇప్పుడు అల్లా తఆలా ఏదైనా క్షమించాలి అంటే అల్లాహకు మానవునికి సంబంధించిన విషయం అయితే అల్లా తఆలా క్షమించేస్తాడు. మరి దాసుడికి, తోటి దాసుడికి సంబంధించిన విషయం అయితే అల్లా తఆలా క్షమించడు. అంటే నువ్వు నమాజులు చేయలేదనుకో అల్లా తఆలా క్షమించవచ్చు. నువ్వు ఉపవాసాలు ఉండలేదనుకో అల్లా సుబ్హానహు వ తఆలా తలుచుకుంటే క్షమించవచ్చు. నువ్వు డబ్బు ఉంది అయినా హజ్ చేయలేదనుకో అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించవచ్చు. అది ఎప్పుడు అల్లా తఆలాకు నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన తలుచుకుంటే క్షమించవచ్చు లేదా శిక్షించవచ్చు. కానీ తోటి దాసుడితో జరిగేటటువంటి లావాదేవీలు ఏదైతే ఉందో అందులో మాత్రం అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించడం జరగదు. అందుకని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లోనే అతి పెద్ద వాక్యం, ఖురాన్‌లో పెద్ద వాక్యమా అంటే ఆయతుల్ కుర్సీ అనుకుంటారేమో, కాదు కాదు. ఖురాన్‌లో 6236 వాక్యాలు ఉన్నాయి. 6236 వాక్యాలు ఉన్నాయి. అందులో ఒక వాక్యం ఎలా ఉంటుందంటే సుమారు ఒక పేజీన్నర పైన ఉంటుంది. అది దేని గురించో తెలుసా? అప్పు గురించి. అప్పు ఎలా ఇవ్వాలి, అప్పు ఇచ్చేటప్పుడు సాక్షులు ఎవరు ఉండాలి, అప్పు తిరిగి ఎలా చెల్లించాలి అనేటటువంటి లావాదేవీలు లిఖించుకోండి అని చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్‌లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది అప్పు గురించి. ఎందుకు అంత తెలియజేయడం జరిగింది అయ్యా అంటే, అప్పు అనేది మాఫీ చేయబడదు. ఇప్పుడు ఒక రూ. 10 రూ. 20 ఎవరి దగ్గర తీసుకున్నారు, మర్చిపోయారు, ఇవ్వలేదు. అతను 10 కదా 20 కదా అని వదిలేస్తాడు. రూ. 1000 తీసుకున్నారు, ధనవంతుడు అనుకోండి, వదిలేస్తాడు. ఏముందిలేరా ఎంతోమంది తీసుకుంటున్నారు, అవసరానికి తీసుకున్నావు సరే వదిలేసి కష్టాలు ఉండవని వదిలేస్తాడు. మరి నువ్వు ఒక 50,000 తీసుకొని ఎగ్గొడితే, ఇప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళావు, బియ్యం సరుకులన్నీ కట్టించుకున్నావు, 3-4 వేలు అయింది. నువ్వు ఎగ్గొట్టి వేరే కొట్టుకు వెళ్తున్నావు, చూస్తూనే ఉంటాడు, రోజులు గడుస్తున్నాయి. అతను అనుకోడు నా డబ్బులు ఎగ్గొట్టి వేరే కొట్టుకు వెళ్తున్నాడు అని చెప్పి. అతను మర్చిపోతాడా? చనిపోయేంత వరకు మర్చిపోడు. ఫలానా సాహిబ్ గారు, ఫలానా రహమతుల్లా గారు, ఫలానా అబ్దుల్లా గారు, ఫలానా వలీ గారు నా దగ్గర 3,000 రూపాయలు అప్పు పడ్డారు, ఈరోజు వేరే కొట్టుకెళ్ళి తెచ్చుకుంటున్నారు, నా అప్పు ఎగ్గొట్టేశారు. జీవితాంతం మర్చిపోడు. ఆ అప్పు ఎవరు చెల్లిస్తారు? ఎవరి దగ్గర నీ స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఓ 10,000 అవసరానికి తీసుకున్నావు, ఓ 1000 2,000 ఇచ్చేసావు, మిగతా 8,000 ఇవ్వలేదు. అతను జీవితాంతం గుర్తుంచుకుంటాడు, ఎలాంటి స్థితిలో అయినా సరే నా 8,000 అతను తీసుకున్నాడు, నాకు తిరిగి ఇవ్వలేదు. ఎప్పటికీ మర్చిపోడు. మరి ఈ అప్పు ఎప్పుడు చెల్లిస్తావు?